హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట. యాక్చువల్గా ఈరోజు నేను హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను. ఎట్లాగో వీక్ ఆఫ్ కదా అని చెప్పేసి ఇంకా లేట్గా లేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ. బట్ తొందరగా లేచాను. యాక్చువల్లీ నాకు అపాయింట్మెంట్ ఉండే అనమాట. ఇంకా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నా, దోశ. సో ఇంకా ఈ దోశ చేసుకొని నేను ఈ పని ఆ పని చేసేసరికి 10:45 అయిపోయిందనమాట. యాక్చువల్లీ 11:30కి నేను అక్కడ ఉండాలి హాస్పిటల్లో. ఇంకా ఆటో అయితే బుక్ చేసుకున్నాను. 10:45 అట్లా అయిపోయింది టైం కూడా. ఆటోస్ అసలు బుక్ అవ్వట్లేదు అసలు, ఎందుకంటే వర్షాకాలం అసలు ఎందుకో బుక్ అవ్వట్లేదు. ర్యాపిడో బుక్ చేసినా అవ్వట్లేదు, ఇంకా ఏది చేసినా అవ్వట్లేదు అని చెప్పి ఇంకా ఫైనల్గా ఒక ఆటో అయితే బుక్ అయిపోయింది. సో నేను ఎక్కడికి వెళ్తున్నానంటే, నాకు పాస్ట్ 6-7 మంత్స్ నుంచి టూత్ పెయిన్ అసలు ఎంత భరించలేనంత పెయిన్ ఉంటున్నాయన్నమాట. అంటే ఫస్ట్ 2-3 మంత్స్ నార్మల్ ఉండే, నేను లైట్ తీసుకున్నాను. తర్వాత అది రాను రాను పుచ్చిపోయి అది మొత్తం బ్లాకిష్గా అయిపోతుంది అనమాట. సో అందుకని ఇట్లా కాదని చెప్పేసి ఇంకా ఎలా అయినా వెళ్ళాల్సిందే అని చెప్పేసి 2-3 వీక్స్ నుంచి వెళ్దాం అని పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే నాకు ఏదో ఒక వర్క్ అడ్డం వచ్చేస్తుంది అనమాట. సో నాకైతే ఈరోజు వీలైంది. సో ఈరోజు వెళ్తున్నాను అనమాట. ఈ హాస్పిటల్ యాక్చువల్లీ మనకు సికింద్రాబాద్ సైడ్ ఉందన్నమాట. సో చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తారు అక్కడ. నేను ముందు రోజే అపాయింట్మెంట్ అయితే తీసుకున్నాను. ఈరోజు వెళ్తున్నాను అనమాట. ఇంకా మా సిస్టర్ నేను కలిసి వెళ్ళాము. మా సిస్టర్ అయితే చాలా ఫోర్స్గా వచ్చిందనమాట. ఎందుకంటే నాకు ఆ హాస్పిటల్ గురించి అంత ఐడియా లేదు. మా సిస్టర్ ఇంతకుముందు వెళ్ళింది, తను బ్రేసెస్ అవి పెట్టించుకుందనమాట. సో అందుకనే తనని అడిగితే ఈ ఒక్కసారికి రమ్మని చెప్పాను. తను నెక్స్ట్ టైం నుంచి నేనే ఇంకెళ్తానమాట. సో ఇంకా వెళ్తున్నాము. ఇక్కడ గాంధీ హాస్పిటల్ ఆపోజిట్ లేన్ ఉంటుంది, ఆ లేన్లో ఉంటుంది అనమాట ఈ హాస్పిటల్. నిజంగా ఏ నొప్పి అంటే బాడీలో ఏ నొప్పి అయినా మనం భరించగలుగుతాం, కానీ పన్ను నొప్పి అయితే అసలు భరించలేము. ఎందుకంటే మనం డైలీ తినే అంటే ఏదో ఒక ఫుడ్ ఐటమ్ మనం తింటూ ఉంటాం కదా. సో మనం ఎంత బ్రష్ చేసినా ఏం చేసినా సరే ఆ జర్మ్స్ అనేది అట్లనే ఉండిపోతాయి. కాబట్టి మనకు పంటి నొప్పి అనేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. అసలు ఎప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళేదాన్నే కాదు, బట్ ఈ పెయిన్ వల్ల నేను వెళ్ళాల్సి వస్తుందన్నమాట. అంతకుముందు నా రైట్ లెగ్ అయితే ఫ్రాక్చర్ అయిపోయింది. అప్పుడెప్పుడో 2-3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. అసలు చాలా రేర్ అనమాట నేను హాస్పిటల్కి వెళ్ళడం. సో మళ్ళీ వెళ్తుంటే ఏదోలా అనిపిస్తుంది, ఏం చేస్తారో ఏమో అని చాలా భయం వేస్తుంది అనమాట. వెళ్ళే టైంలో అయితే భయపడ్డాను, వచ్చే టైంలో మాత్రం నార్మల్గానే అయితే వచ్చాను. కానీ ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా కరెక్ట్ మెడిసిన్ రాస్తారు మనకి. మెడిసిన్స్ కూడా చాలా ఫాస్ట్గా తక్కువ అయ్యేటట్టుగా రాస్తారనమాట. అవి మనకు తొందరగా తగ్గిపోతాయి. కొంతమంది ఏంటంటే పన్ను తీయాలి, అది చేయాలి అని చెప్పి అంటారు కొంతమంది డెంటిస్ట్. బట్ ఈ డాక్టర్ అలా చేయలేదు. ఈ టాబ్లెట్స్ వాడిన తర్వాత చూడండి, ఒకవేళ అప్పుడు కూడా తగ్గకపోతే మీకు ట్రీట్మెంట్ అనేది చేస్తానని చెప్పారు. సో మా మమ్మీకి అయితే ఇంతకుముందు ఇక్కడికే వెళ్ళిందనమాట. అప్పుడు మా మమ్మీ అప్పుడెప్పుడో 3 ఇయర్స్ అనుకుంటా, 3-4 ఇయర్స్ బ్యాక్ తను ఇదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే మళ్ళీ ఇప్పటి వరకు అసలు ట్యాబ్లెట్స్తోనే ఎప్పుడైతే పెయిన్ వస్తుందో ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటే తగ్గిపోతుంది అనమాట. అంత మంచి మెడిసిన్స్ రాశారు. హాస్పిటల్కి వెళ్తే మాత్రం ఎవ్వరూ లేరు. సో ఇంకా నేను తొందరగా ట్రీట్మెంట్ చేసుకొని బయటకు వస్తుంటే నాకు ఇక్కడ లెన్స్ అయితే కనిపించింది. మా సిస్టర్ ఏమో తీసుకుందామని ప్లాన్ చేస్తుందనమాట. బట్ అతను ఏమన్నారంటే మీరు చెకప్ చేసుకొని రావాలి అన్నారు. ఇప్పుడు చెకప్ చేసుకున్నంత టైం నాకు లేదు అని చెప్తే మళ్ళీ ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట ఇంటికి. నాకు మాత్రం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు, మెడిసిన్స్ అయితే తీసుకోమని చెప్పారు. సో 5 డేస్ అయితే మెడిసిన్స్ యూస్ చేసి తర్వాత మళ్ళీ పెయిన్ వచ్చినట్టు ఉంటే మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. మా సిస్టర్ ఏమో మధ్యలో ఆపి కోకోనట్ వాటర్ అయితే తీసుకుంటుందన్నమాట. సో ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా లంచ్ చేద్దామని చూస్తే చిక్కుడుకాయ కర్రీ చేసింది. నాకు ఇదన్నా సరే మన గోకరకాయ అయినా సరే అస్సలు నచ్చదు. సో నేనేమో రైస్ పెట్టుకొని ఇంకా మన పికిల్ ఉంటుంది కదా, ఆ పికిల్ అయితే వేసుకొని తిన్నాను. నాకు అస్సలు నచ్చదు ఈ కర్రీ. అది ఏమైనా సరే నేను మాత్రం తినను అనమాట. నాకెందుకో గోకరకాయ అన్నా సరే చిక్కుడుకాయ అన్నా సరే అసలు పడదు. సో తిన్న తర్వాత కొంచెం సేపు అయితే పడుకున్నాను. పడుకొని లేచిన తర్వాత చూస్తున్నారు కదా,
ఫుల్‌గా వర్షం వచ్చేసింది. సో, చూస్తున్నా అసలు ఏంది సడెన్‌గా ఇంత వర్షం వస్తుందా అని చెప్పి చూస్తున్నా. ఇంకా మా మమ్మీ ఏమో కొన్ని సొరకాయ వడలు చేసి చాలా రోజులయింది కదా! కొంచెం చేసి పెట్టు అంటే ఇంకా చేస్తున్నా అనమాట. సో, యాక్చువల్లీ ఏంటంటే మా నాకసలు ప్రాక్టీస్ పోతుంది. అసలు కుకింగ్ మీద ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఎందుకో ఈసారి సొరకాయ వడలు అంత రాలేదు. కొంచెం మెత్తగా వచ్చింది. అంత మా మమ్మీకి కూడా తినాలనిపియలేదు. అంత సరిగ్గా రాలేదనమాట. కొంచెం ఆయిలీ కూడా ఎక్కువైపోయింది అని చెప్పింది. సో, నేనేమో ఈసారి బానే వస్తాయిలే ప్రతిసారి చేస్తున్నాం కదా అని చెప్పి నేనేదో ఫాస్ట్‌గా చేస్తున్నా కానీ అంత బాగా ఏం రాలేదు. సో, నేను యాక్చువల్లీ ఆఫ్టర్‌నూన్ పడుకున్నాను. పడుకుంటే మా సిస్టర్ ఈ బ్రాస్లెట్ పెట్టింది. ఈ బ్రాస్లెట్ యాక్చువల్లీ తనది గోల్డ్ బ్రాస్లెట్. తను నాకు పెట్టి నీకు బావుంటుంది వేసుకో అని చెప్పి ఇప్పుడు నాకు మనీ కొట్టు గోల్డ్‌కి ఇంత అయింది అని చెప్పి అంటుంది. సో, నేనేమో అబ్బా! ఇంకా చైల్డిష్ పోలేదు అని చెప్పేసి నేను నవ్వుకున్నా అనమాట. సో, ఇంకా లేచిన తర్వాత ఇంకా ఇవి చేస్తున్నా. నా చెయ్యికి కూడా బ్రాస్లెట్ చూసుకొని ఎందుకు పెట్టినావు అంటే నార్మల్‌గా పెట్టినా అని చెప్పి అంటుంది. సో, ఇంక ఇది అయిపోయింది. ఇంకా డీప్ ఫ్రై చేయడమే. యాక్చువల్లీ ఎందుకో అంటే నాకు ప్రాక్టీస్ లేక అయిపోయిందో లేకపోతే ఏమైందో నాకు అర్థం కాలేదు కానీ సొరకాయ వడలైతే ఈసారి అంత రాలేదు. ఎందుకంటే చేసి చాలా రోజులైంది. ఎప్పుడో శ్రీరామనవమికి చేశాను. మళ్ళీ చేయలేదు. సో, సరిగ్గా కుదరలేదనమాట. డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా నేను ఆయిల్ బాగా తీసాను. తీసిన తర్వాత కూడా మరి ఎందుకు అట్లా అయిందో నాకు అర్థం కాలేదు. సో, సిమ్‌లో అయితే పెట్టాను. కొన్నేమో సిమ్‌లో పెట్టాను. కొన్నేమో అంటే 10 మినిట్స్ ఏమో సిమ్‌లో పెట్టాను. ఇంకొక 5 మినిట్స్ ఏమో ఫుల్ ఫ్లేమ్ పెట్టాననమాట. అట్లయితేనే కొంచెం బావుంటుందని. సో, వీడియో అయితే కొంచెం ఫాస్ట్‌గా పెట్టాను. సో, ఒక బ్యాచ్ అయితే అయిపోయింది. డైలీ ఆయిల్ ఫుడ్ అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మేము ఇవి చేసుకునేది అంటే నేను వీక్ ఆఫ్ ఉన్నప్పుడు మాత్రం ఇవి చేస్తాను. లేకపోతే అసలు ఇంట్లో డీప్ ఫ్రై అనేది ఉండదనమాట ఎక్కువ. ఎప్పుడు మన స్నాక్స్ అంటే అది కూడా మన లైక్ ఎలా అంటారు మురమురాలు అంటారు కదా! అవి ఉంటాయి. లేదంటే మిక్చర్ ఉంటుంది. లేకపోతే అవి అన్నీ లేకపోతే బీట్రూట్ జ్యూస్ ఒకటి ఉంటుంది. ఏదో ఒకటి ఉంటుంది మా ఇంట్లో. కానీ ఎక్కువ డీప్ ఫ్రై మాత్రం చాలా తక్కువ తింటామనమాట. అంటే ఎక్కువ ఇవి మేము చేసుకోమనమాట. సో, ఇంకో సైడ్ అయితే టీ అయితే పెట్టాననమాట. ఇంకా టీ టైం కాబట్టి టీ కూడా పెట్టాను. ఇవన్నీ చేసేసరికి 5:30 అయిపోయింది. సో, ఒక సైడేమో టీ పెట్టాను. ఇంకో సైడేమో ఇవి చేస్తున్నా. ఇంకా ఇది లాస్ట్ ఇది ఒక్కటి చేస్తే అయిపోతుందనమాట. సో, మొత్తానికి ఇవి అయితే అయిపోయింది. ఫుల్‌గా వర్షం పడుతుంది కదా! సో, ఇంకా తినేసామనమాట. తిన్న తర్వాత ఇంకా నేను అపోలో ఫార్మసీకెళ్ళి ఇవి టాబ్లెట్స్ అయితే తెచ్చుకున్నా. సో, ఇక్కడితో అయితే నేను వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.